ఖమ్మం జిల్లా పాలవంచ శివారు జగన్నాథపురంలో ఒక అమానవీయ ఘటన జరిగింది. ఈ ఘటనతో నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. అలాంటి ఘటనలో ఒక కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అయితే కన్న తల్లిపైనే అత్యాచారం చేసిన బాణో పవన్ అనే వ్యక్తిని ఇప్పటికే జైల్లో ఉంచారు. జైల్లో ఉన్న ఆ ఖైదీలంతా అతన్ని చితకబాదారు. సో ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు బాణోత్ ప్రవీణ్ ఎన్కౌంటర్కు రంగం సిద్ధమవుతోంది. సేమ్ దిశ అత్యాచారం కేసు ఎలాగైతే జరిగిందో ఈ యొక్క నిందితుడిని కూడా సేమ్ అలాగే ఎన్కౌంటర్ చేయాలంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు మహిళా సంఘాలు, ఇటు విద్యార్థి సంఘాలు, సో ఇటు లాయర్ల సంఘాలు, ఇటు దేశవ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్టులు కన్న తల్లిపైనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వాడిని ఎన్కౌంటర్ చేయాలంటూ చాలామంది సూచిస్తున్న నేపథ్యం. సో ఇలాంటి తరుణంలో బాణోత్ ప్రవీణ్ ఎన్కౌంటర్కు రంగం సిద్ధమవుతోంది. సో మద్యం మత్తు, వికృత మనస్తత్వం మనిషిని ఎంతటి పశువుగా మార్చేస్తుందో అని చెప్పడానికి ఈ ఘటన మరోసారి బయటపెట్టింది.